హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా ముందు వీడియోలో మీరు చూసినట్టయితే నేనైతే రీసెంట్గా రామేశ్వరంకి అయితే వెళ్ళానని చెప్పాను. అలాగే రామేశ్వరం నుంచి మేమైతే తంజావూరుకి వెళ్తున్నాము. అక్కడ చాలా ఫేమస్ అయిన బృహదీశ్వర టెంపుల్ ఉంది కదా, దాన్ని అయితే చూడడానికి రామేశ్వరం నుంచి తంజావూరుకి డైరెక్ట్గా మనకి ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది. ముందుగా గురువారం కడపలో అయితే ట్రైన్ ఎక్కాము, తెల్లవారుజామున రామేశ్వరంకి డైరెక్ట్ ట్రైన్. అలాగే శుక్రవారం అంతా కూడా రామేశ్వరం చూసుకున్నాక ఈవినింగ్ 6 o'clockకి డైరెక్ట్గా తంజావూరుకి ట్రైన్ అయితే ఉంది. 5 hours జర్నీ పడుతుంది అన్నమాట. మిడ్ నైట్ 12 o'clockకి తంజావూరులో దిగేయచ్చు. మేమైతే కేవలం 2 ప్లాన్ చేసుకున్నామండి, ఎందుకంటే సగం 2 రోజులు పూర్తి జర్నీలో పోయింది. ఇప్పుడైతే బృహదీశ్వర టెంపుల్ చూద్దాం రండి. చూస్తున్నా కదండి బృహదీశ్వర టెంపుల్. నాకు ఉన్న డ్రీమ్లలో ఈ టెంపుల్ చూడాలని నాకు చాలా కోరిక. అసలు బయట నుంచి చూస్తుంటేనే నాకు కళ్ళు పెద్దవి అయిపోయాయి. చాలా అందంగా ఉంది. అసలు చూస్తుంటే అసలు ఎట్లా దీన్ని కట్టారా అనేసి నాకు అనిపించింది. అంత అందంగా తీర్చిదిద్దారు. శిల్పాలు కానీ ప్రతి ఒక్కటి అద్భుతం అని చెప్పచ్చు. ఈ బృహదీశ్వర టెంపుల్ అయితే మనకి శివుడైతే మనకు దర్శనం ఇస్తారండి. అలాగే ఇది చోళులు అయితే నిర్మించారు. దీని పుట్టు పూర్వోత్తరాలు అవైతే నాకు ఏమీ తెలియదు, కొన్ని చదివాను కానీ అవంతా నాకు గుర్తులేవు. కాకపోతే నేను డిగ్రీలో ఇంటర్లో చదివేటప్పుడు ఈ బృహదీశ్వర టెంపుల్ గురించి ఖచ్చితంగా నాకు హిస్టరీలో ఒక్క క్వశ్చన్ అయినా ఖచ్చితంగా ఉండేది. కాబట్టి అప్పటి నుంచి నాకు మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయింది, ఎప్పుడైనా ఈ బృహదీశ్వర టెంపుల్ అయితే ఖచ్చితంగా చూడాలి అనేసి. కానీ అనుకోకుండా నేను ఈ బృహదీశ్వర టెంపుల్ అయితే కూడా చూసేసాను. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యనిది ఇదైతే. కానీ లైఫ్లో నాకున్న ఈ టెంపుల్ చూడాలని కోరిక అయితే తీరిపోయింది. కానీ మళ్ళీ ఇంకోసారి కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే నేను వెళ్తాను. ఒక రోజంతా చూసినా కూడా చూసే అంత ఉంది టెంపుల్ అయితే. ఈ బయట ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా మ్యాప్ అయితే వేశారు టెంపుల్ ఎలా ఉండేది అని చెప్పేసి. ఎంట్రన్సే ఒక పెద్ద రాజగోపురం లాగా అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తుంటే మాత్రం థ్రిల్లింగ్ అనేది చాలా బాగుంది. అసలు బయట నుంచి చూస్తుంటేనే వాకిల్లే ఎంత పెద్దగా ఎట్లా కట్టారా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ఇది జస్ట్ బయట ద్వారం వాకిలి మాత్రమే. ఇంకా లోపల మనకి ఇంకొక ద్వారం లాగా కనిపిస్తుంది. ఆ లోపలికి మనకి గర్భగుడి పెద్ద కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ ద్వారం నుంచి స్ట్రైట్గా ఈ లెఫ్ట్ వైపు తిరిగితే మనకి చెప్పులన్నీ కూడా అక్కడే విడిచేయాలి. అలాగే లోపలికి సెల్ ఫోన్స్ అన్నీ కూడా అనుమతి ఉన్నాయి. కాకపోతే గర్భగుడిలో మాత్రం ఫోటోలకి అయితే అనుమతి లేవు. ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఈ వీడియో తీశాను. ఈ వ్యూ అంతా కూడా నిజంగా చాలా అందంగా ఉంది. అసలు విగ్రహాలు కూడా పెద్దవిగా ఉన్నాయి. ఒక్కో విగ్రహం ఒక్కో రకంగా కనిపిస్తుంది. మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము. ఇదైతే గోపురం అనమాట. మెయిన్ శివాలయం టెంపుల్ మనకు కనిపించేది. ఈ పక్కనే మనకు నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఈ నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడు. ఇది కూడా పూర్తిగా రాయితోనే చెక్కబడిందంటే అది కూడా 25 టన్నుల బరువు ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ పైన ఆర్చ్ చూసారా, చాలా అందంగా కలర్ఫుల్గా ఉంది. అసలు చూడ్డానికే అసలు నిజంగా చెప్తున్నా 2 కళ్ళు కూడా సరిపోవేమో, అంత బాగుంది.
అలాగే ఈ ఆలయం మొత్తం కూడా గ్రానైట్ రాళ్ళతో అయితే నిర్మించాడు. ఈ ఆలయం అయితే చాలా పూర్తి 66 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇప్పుడు మేమైతే ఎదురుగా కనిపిస్తున్న ఆలయంలోకి అయితే ముందు ఈశ్వరుని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. మనకు లోపల గర్భాలయంలో ఉన్న ఈశ్వరుడు కూడా మనకి 3 మీటర్ల ఎత్తులో కనిపిస్తాడు. అంటే బయట నుంచి కూడా మనకి ఈశ్వరుడు అయితే మనకు శివుడి లింగ రూపం అయితే మనకు బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇరువైపులా మనకి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా వినాయకుడు అయితే దర్శనమిస్తారు. ఇవి కూడా మొత్తం రాళ్లతో చెక్కినవే అనుకుంటా. అలాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది శిల్ప ప్రదర్శన. ఒక్కొక్క విగ్రహంకి అయితే అర్థం తెలియదు కానీ చాలా భారీగా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మేము గర్భాలయం లోపలికి వెళ్తున్నాం. మీకు దూరం నుంచి లైట్గా కనిపిస్తుండొచ్చు, కానీ నేను దగ్గరికి అయితే ఎటువంటి వీడియోలు తీయలేదు. ఎందుకంటే వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే నేను రియాలిటీని మిస్ అయిపోతాను. అంటే దేవుని దర్శించుకోకుండా వీడియోలో చూడడమే అయిపోతుంది. కాబట్టి అదంతా నేను మిస్ కాకూడదని చెప్పేసి లోపలికి వెళ్ళంగానే సైలెంట్గా సెల్ ఫోన్ అయితే పక్కకు పెట్టేశాను. అలాగే ఈ ఆలయంకి చుట్టూ కూడా మనకు ఉపాలయాలు అయితే దర్శనమిస్తాయి. వాటిలో ముఖ్యంగా విఘ్నేశ్వరుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అంటే వల్లి దేవసేనతో కలిపిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, అలాగే కాలభైరవుడు దక్షిణామూర్తి కూడా మనకి దర్శనమిస్తారు. అలాగే మనకు అమ్మవారు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఒక్కొక్క ఆలయం అయితే ఒక్కొక్క రకంగా చాలా అద్భుతంగా ఉంది. అది వర్ణించడం కూడా రాదేమో నాకు. గోపురానికి వస్తే మాత్రం ఆలయంలోనే ప్రపంచంలో అతి పెద్ద ఎత్తైన గోపురం అని చెప్పచ్చు. అలాగే ఇది పూర్తిగా గ్రానైట్తో అయితే నిర్మించారు. ఇవంతా కూడా గర్భగుడి పైన ఉన్న టవర్ మొత్తం మనకు 66 మీటర్ల దాకా ఉంటుంది. పైన ఉన్న గోపురం కలశం మాత్రము ఒకే ఒక్క భారీ గ్రానైట్ అన్నమాట. మొత్తం మీద అది 85 టన్నుల వరకు ఉంటుంది. ఈ గ్రానైట్ రాయినైతే ఎత్తేందుకు 6-7 మీటర్లు తడి ఇసుక తండిని వేసి దీన్ని నిర్మించారంట. అలాగే ఇక్కడ మనకు చిన్న మ్యూజియం లాగా అయితే పెట్టారు. ఇక్కడ ఆలయము ఎప్పుడు నిర్మించారు, వాటిలో జరిపిన ఆర్కియాలజికల్గా ఉన్న సర్వేలో ఏమేమి బయటపడ్డాయి అన్నీ కూడా ఇందులో వేశారు.
అలాగే ఈ ఆలయం చుట్టూ ప్రాకారాల 4 ప్రాకారాలు మొత్తం చుట్టూ చూస్తే అన్నీ కూడా మనకు శివలింగాలు దర్శనమిస్తాయండి. ప్రతి ఒక్క చోట కూడా శివలింగాలు, అలాగే లోపల పెయింటింగ్స్ రూపంలో చిత్రాలు అయితే వేయడం జరిగింది. శివలింగాలు కూడా దాదాపు అయితే బ్రహ్మసూత్రక లింగాలు అయితే ఉన్నాయి. అవి కూడా ఎందుకంటే శివలింగం మీద గీతలు అయితే ఉన్నాయి, వాటిని అయితే బ్రహ్మసూత్రక లింగాలని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ ఆలయం గురించి ముందుగా విన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఇక్కడి గోపురం నీడైతే మనకి ఎక్కడ కనిపించదు, గోపురం నీడ పడదు అని చెప్పేసి. నాకైతే నిజంగా గోపురం నీడైతే కనిపించలేదు. ఎందుకంటే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, పూర్తి మబ్బులతో కూడుకొని ఉంది. అసలు ఎండ అనేది నాకు కనిపించలేదు. నేనైతే ఏ గోపురం నీడనైతే చూడలేదు. కానీ లైఫ్లో ఖచ్చితంగా తంజావూరు మాత్రం చూడవలసిన ప్రదేశం అండి. ఇంకా ఈ తంజావూరులో చాలా ప్రదేశాలు చూడవలసినవి ఉన్నాయి. కాకపోతే మాకు డే అంతా కూడా ఇక్కడ అయిపోయింది, ఎందుకంటే ఎంత చూసినంత ఉంది కాబట్టి. గుళ్ళో అయితే తీర్థ ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. అందులో పులిహోర అయితే చాలా టేస్టీగా ఉందండి. అలాగే లైఫ్లో ఒక్కసారైనా తంజావూరుని అయితే దర్శించాలని ఖచ్చితంగా కోరుకుంటా నేను. మళ్ళీ నాకు అవకాశం ఉంటే డెఫినెట్గా నేనైతే ఈ బృహదీశ్వర టెంపుల్కి అయితే వెళ్తాను. అలాగే మీలో ఎంతమంది ఈ బృహదీశ్వర టెంపుల్ చూసారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.